నా పేరు పద్మజ. నేను గుంతకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ సమయంలో గోపాలత చెప్పడం వల్ల జాయిన్ అయ్యాను. ఫస్ట్ నేను ఉండగలనా లేదా అనేసి డౌట్‌గా ఉండింది. నాకు గ్యాస్ ప్రాబ్లము, వాకింగ్ కూడా ఎక్కువ చేయలేకపోతాంటి. ఉండింది. సో, ఫుడ్ లేకుండా అంటే ఉత్త లిక్విడ్స్‌తో ఉండగలనా లేదా అని డౌట్ పడింటుంది. కానీ చూద్దాం, ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ అయ్యి స్టార్ట్ అయినాక నిదానంగా చేస్తా ఉంటే ఓకే, పర్లేదు, చేయొచ్చు అనేసి కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే కంటిన్యూ చేశాను. ఫుల్‌గా లాస్ట్ వరకు చేస్తాననుకోలేదు. బట్ బాగా చేశాను. ఈ రోజు వరకు కంప్లీట్‌గా ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లమ్ అయినప్పుడు ఎలా అనేసి అనుకుంటే, కానీ అప్పుడు కూడా ఏదో ఒకటి మనకు అనుకూలంగా అన్నీ దొరకడం కానీ ఆహ్, అయ్యింది. ఎనర్జైజేషన్‌కి కానీ, ఫుడ్‌కి కానీ ఎక్కడ ప్రాబ్లమ్ రాలేదు. అంటే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అలా అయినప్పుడు అక్కడ ప్రాబ్లమ్ అవుతుందనుకున్నా. బట్ ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. ఆహ్, అలాగే వెయిట్ చూసుకుంటే నేను 3.5 కేజెస్ దాకా తగ్గాను. స్కిన్‌లో గ్లో వచ్చింది. ఆహ్, ప్లస్ ఐ సైట్ కూడా కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది. ఫస్ట్‌లో కొంచెం బ్లర్‌గా అట్లా ఉండింది. కొంచెం దూరం అలా చూసినప్పుడు. ఇప్పుడు బావుంది. కాళ్ళు పగుళ్ళు కూడా బాగుంటుంది. ఇప్పుడు పగుళ్ళు తగ్గినాయి. హెయిర్ ఫాలు తగ్గింది. ఆల్‌మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ నిదానంగా తగ్గుతా వస్తా ఉన్నాయి. ఆహ్, ఏదైనా ఏదైనా అనుకుంటే కూడా జరుగుతుందా లేదా అని ఇంతకుముందు కొంచెం ఇదిగా ఉండింది. సో, ఇప్పుడు కుంభమేళా కూడా యాక్చువల్‌గా వెళ్ళాలనుకోని మళ్ళీ అది వద్దని అనేసి అన్నారు. మళ్ళీ లాస్ట్‌కి అది కూడా సక్సెస్ అయ్యింది. సో, కుంభమేళా కూడా వస్తున్నందుకు ఇది యాక్చువల్‌గా మీ ఆశీర్వాదము, మీ బలం వల్లనే ఇది జరిగింది. దీని వల్లనే జరిగిందనేసి అనిపిచ్చింది. సో, స్టామినాను బావుంది. తినకపోవడం వల్ల ఏదన్నా కష్టమైతుందనిపిచ్చింది. సో, నేను వాకింగ్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలంటే కూడా ఆటో కానీ, బండి కానీ ప్రిఫర్ చేసేదాన్ని. నడుచుకుంటూ వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు వాకింగ్ చేయగలుగుతున్నాను. ఓకే గురూజీ. థాంక్ యూ వెరీ